నమస్తే, వెల్కమ్ టు లియో. సినిమా ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన తర్వాత అది హిట్టా ఫట్టా అని చెప్పడానికి రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, సినిమా ఆద్యాంతం అలరించి సక్సెస్ అవ్వడం ఒకటైతే, రెండోది కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏ సినిమా అయినా సరే ఎన్ని రోజులు కలెక్షన్స్ ఎలా ఉంది అనేది ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఎన్ని రోజులు ఆడింది అనేది ఇంకొక ఎత్తు. అంటే మొత్తానికి ఒక వారంలో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దానిపై ఒకళ్ళు చూసుకుంటే, తెలుగు సినిమాల్లో దేవర పొజిషన్ ఏంటి, టాప్ 10లో ఉందా లేదా అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ వస్తున్నాయి, అదే కాక పాన్ ఇండియా మూవీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక బౌండరీస్ అంటూ లేవు. పూర్తిగా పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్, ఇప్పుడు రాబోతున్నట్టు మహేష్ బాబు గారికి కూడా పాన్ వరల్డ్ సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వారంలో కలెక్ట్ చేసినటువంటి సినిమాలలో చూసుకుంటే దేవర ఏ ప్లేస్లో ఉంది అంటే ఏం చెప్తారు? అంటే దేవర స్థానం అయితే దాదాపు టాప్ 10 ప్లేస్లోకి దేవర వచ్చేసిందండి. మొత్తం 10 సినిమాలు తీసుకుంటే అత్యధిక కలెక్షన్స్ ఫస్ట్ వీక్లో. మన ఫస్ట్ డే వసూళ్ల పరంగా చెప్తూ ఉన్నాం సాధారణంగా. దేవర 170 చిల్లర కోట్లు చిల్లర ఫస్ట్ డే వసూలు చేసింది. అలా చూసుకున్న ఫస్ట్ డే రికార్డ్స్ సపరేట్గా ఉంటాయి, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ సపరేట్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ రికార్డు రావడానికి ఆ టికెట్ల రేటు పెంపుదల కూడా ఒక కారణం అవుతుంది. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే టికెట్ రేట్ పెంచుకోవడం వల్ల కూడా ఈ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా రికార్డు ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు దేవర కూడా ఈ టాప్ 10లోకి వచ్చింది. అది ఎన్నో ప్లేస్లో ఉందో చెప్పే ముందు టాప్ 1 ప్లేస్లో ఎవరున్నారో చూద్దాం. టాప్ 1 ప్లేస్లో 428 కోట్లతో బాహుబలి 2 సినిమా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి మనకి ట్రిపుల్ ఆర్ సినిమా, అది రాజమౌళి గారి సినిమానే, దాదాపు 391 కోట్లు. రెండో ప్లేస్లో అయితే ఆ ట్రిపుల్ ఆర్ అయితే ఉంది. అలాగే మూడో ప్లేస్లో కల్కి సినిమా ఉంది, 337 కోట్లు మూడో ప్లేస్. ఇక నాలుగో ప్లేస్లో సలార్ ఉంది, ప్రభాస్దే, అది 268 కోట్లు చిల్లర. ఇక ఐదో ప్లేస్లో సాహో ఉంది, అది ప్రభాస్ సినిమాలే. ఇట్లా చూసుకున్నప్పుడు ఎక్కువ ప్రభాస్ సినిమాలే కనిపిస్తాయి మనకి. సాహో కానీ, లేకపోతే సలార్ కానీ, బాహుబలి కానీ, ఇవన్నీ ప్రభాస్ సినిమాలు కనిపిస్తున్నాయి. కల్కి కానీ ఇలా చూసుకున్నప్పుడు మధ్యలో ఉన్నది ఏంటంటే ట్రిపుల్ ఆర్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆ సినిమా మాత్రం అలా ఉంది. ఇక ఐదో ప్లేస్లో సాహో 196 కోట్లు. ఇక ఆరో ప్లేస్లో దేవర వచ్చేసిందండి. దేవరకి ఫస్ట్ రోజు టాక్ ఏంటంటే మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వీక్గా ఉంది అని చెప్పి టాక్ వచ్చింది. ఆయన సినిమా ఫ్లాప్ అవుద్ది అనుకుంటే అది హిట్లోకి వెళ్ళిపోయింది. హిట్లోకి వెళ్ళిపోవడమే కాకుండా వసూలు పరంగా కూడా దాదాపు ఇవాళకి 405 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చెప్పి అంటున్నారు. అలా చూసుకున్నప్పుడు ఆరో ప్లేస్లో ఖచ్చితంగా దేవర వచ్చి చేరిపోయిందని చెప్పాలి. అంటే అక్కడ మనకి టాప్ 10 సినిమాలు ఇప్పటిదాకా ప్రభాసు తర్వాత జూనియర్ ఎన్టీఆరే కనిపిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. అలా చూసుకున్నప్పుడు 186 కోట్లు, 186.21 క్రోర్స్ ఫస్ట్ వీక్ పరంగా చూసుకుంటే అది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఏడో ప్లేస్లో ఆదిపురుష్ ఉంది, 178 కోట్లు చిల్లర. ఎనిమిదో ప్లేస్లో బాహుబలి బిగినింగ్ ఉంది, 122 కోట్లు. తొమ్మిదో ప్లేస్లో సైరా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఉంది. 10వ ప్లేస్లో పుష్ప ది రైజ్ ఉంది, అది 105 కోట్లు. ఇలా టాప్ 10 సినిమాలు అయితే దీంట్లో 6వ స్థానం దేవరకు దక్కడం అనేది ఒక గ్రేట్ అని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అది కలిసి వచ్చింది. సెలవులు కావటం ఒకటి, 2వ తారీఖు గాంధీ జయంతి రావడం ఒకటి, రేట్లు పెంచుకోవడం, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ఒకటి, ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవ్వడం, ప్లస్ వచ్చిన సినిమాలు సరైన సినిమాలు లేకపోవడం, ఇలాంటివన్నీ దేవర కలిసి వచ్చినాయండి. అట్లా అయితే ఇప్పుడు దాకా మనం చూసుకున్న సినిమాలన్నీ చూసుకుంటే అన్ని పాన్ ఇండియా మూవీసే, అంటే పలు భాషల్లో రిలీజ్ అయిన మూవీస్ మాత్రం చూస్తున్నాం. అయితే ఈ టాప్ 10 సినిమాలలో ఏదైనా సరే ప్రాంతీయ సినిమా ఏదైనా ఉందా, అంటే ఏదైనా సినిమా ఉందనుకోవచ్చా? ప్రాంతీయ సినిమాలకి అంత కెపాసిటీ లేదు అసలు, నీకు రాదు కూడా. ఇవాళ పాన్ ఇండియా అనుకున్న సినిమాలు మాత్రమే ఈ టాప్ 10 లిస్టులోకి వచ్చి చేరుతున్నాయి. 5 భాషలో రిలీజ్ చేసుకున్నప్పుడు అది భారీ బడ్జెట్తో తీసి విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమాలు, అలాంటి సినిమాలకే అవకాశం ఉంది. అందుకోసమే నేను చెప్పి నిర్మాతలు ఒక్క నిర్మాతగా ఇలాంటి సినిమాలు చేయట్లా, సిండికేట్గా ఏర్పడిపోయి చేసుకుంటున్నారు. ఒక హీరో నలుగురికి నిర్మాతలకి ఎంటబడినప్పుడు ఒక నలుగురికి కాల్ షీట్లు ఇవ్వాలంటే కష్టం కాబట్టి నేను వాళ్ళకి డేట్స్ ఇస్తున్నాను, మీరు కూడా దాంట్లో చేరండి అనే పరిస్థితుల్లో హీరోలు కూడా చెప్తున్నారు వాళ్ళకి. దానివల్ల సినిమా కూడా ఎక్కువ వసూలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే సాధారణంగా టాప్ 10లో ఇంత త్వరగా దేవర వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్ డే రోజు? అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే
కలిసి వచ్చిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలి, దసరా రిలీజ్ అయ్యి ఉంటే అది వేరుగా ఉండేదేమో. వాళ్ళు 27 తారీఖు ప్లాన్ చేసుకోవడం, సెప్టెంబర్ 27 తారీఖుని అది ప్లాన్ చేసుకోవడం అనేది సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే శుక్ర శని ఆది 3 రోజులు బాగా కలిసి వచ్చింది. ఆ 3 రోజుల పరంగా కూడా నా క్రాస్ కలెక్షన్స్ రికార్డుగా ఉండిపోయినాయి. ఆ తర్వాత 2వ తారీఖు గాంధీ జయంతి సెలవు రోజు కావడం, దసరా సెలవులు వచ్చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అలాగే ఈ వారం వచ్చిన సినిమాలు కూడా సరైన సినిమాలు లేకపోవటం, దాంతో అది కూడా ప్లస్ అయింది. స్వాగ్ లేకపోతే ఇంకా కొన్ని సినిమాలు వచ్చినాయి, రామ్నగర్ బన్నీ అనే సినిమాలు, ఇవన్నీ కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇది ఒక దేవరకి కలిసి వచ్చిందని చెప్పాలి. కాలం కలిసి వచ్చింది. సో ఇప్పటిదాకా మనం టాప్ 10లో ఉన్న సినిమాలు అన్నీ చూసుకుంటే దాదాపు ప్రభాస్ సినిమాలు అన్నీ చూసాం. బాహుబలి 2 పార్ట్లు ఉన్నాయి, అదిగాక ఆదిపురుష్ కావచ్చు, సాహో కావచ్చు, సలార్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే రానున్న అన్ని సినిమాలు కూడా చాలా పెద్ద స్థాయి సినిమాలు, అందరి సినిమాలు కూడా చూసుకుంటే. సో డ్రాగన్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారిది, రాబోతున్నటువంటి ఒక రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ కావచ్చు, ఇప్పుడు దాకున్న రికార్డులన్నింటినీ కూడా రేపు పొద్దున తలదన్నేటువంటి ఒక కలెక్షన్స్ కొట్టే సినిమాలే ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? అంటే రాబోయే సినిమాలు అంటే బాహుబలి 2ని బీట్ చేసే సినిమా అయితే ఇప్పట్లో రాకపోవచ్చు. ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి వల్లే సాధ్యమవుతుంది, బాహుబలి 2ని బ్రేక్ చేయాలంటే. కాకపోతే ఈ దేవరని లేకపోతే ఇంకో సినిమాని బీట్ చేయాలంటే చేయగలవు, కానీ లేకపోతే ఈ బాహుబలి 2ని బీట్ చేసే సినిమా కానీ, RRRని బీట్ చేసే సినిమా కానీ ఇప్పట్లో రాకపోవచ్చు. అది మల్టీ స్టార్ సినిమా అన్న అవ్వాలి, లేదా రాజమౌళి సినిమా అన్న అవ్వాలి. అట్లా అయితేనే దీన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక ఇది ఏంటంటే, విశేషం ఏంటంటే, సాధారణంగా రాజమౌళి సినిమా చేసిన తర్వాత హీరోకి ఫ్లాప్ వస్తుందని ఒక సెంటిమెంట్ అయితే ఉంది. ఆ సెంటిమెంట్ని కూడా బ్రేక్ అయినట్టే చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటంటే, రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ ద్వారా మరి ఆ ఫెయిల్యూర్ టాక్ని దాటితే రాజమౌళి సినిమా తర్వాత సక్సెస్ వచ్చిన అది బ్రేక్ అయిపోతుంది. ఆ సెంటిమెంట్ అనేది లేకుండా పోతుంది. అవును. అయితే ఓన్లీ తెలుగు సినిమాలో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పలు భాషల్లో పాన్ ఇండియా మూవీస్ లాగా తెరకెక్కుతున్నాయి. కానీ బాలీవుడ్ సినిమాలు మాత్రం పూర్తిగా చతికిలబడ్డాయని చెప్పేసి అయితే అర్థమవుతుంది. సో ఈ ఇంత కలెక్షన్స్ అనేది బాలీవుడ్ సినిమాలు కూడా కలెక్ట్ చేస్తున్నాయా, అది లేదా ఓన్లీ తెలుగు సినిమాలకి ఆ క్రెడిట్ దక్కుతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకా తెలుగు సినిమాలకి ఆ క్రెడిట్ ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే వేరే సినిమాలకి ఇప్పటిదాకా ఆ రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు కూడా బాలీవుడ్ నుంచి కూడా వచ్చే అవకాశం కనపట్లా. వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఒకప్పుడైతే వాళ్ళు ముందుకెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అవుతున్నారు. ఖచ్చితంగా దక్షిణాదిలో తెలుగు అనేది ముందుకు వచ్చిందని చెప్పాలి. వీళ్ళు 5 భాషల సినిమాలు చేసినా కానీ తెలుగు సినిమాకు ఉన్న ప్రయారిటీనే వేరే రాష్ట్రాల్లో కూడా బాగా గిట్టుబాటు అవుతుంది, కలెక్షన్ సాధిస్తుంది. వేరే వాళ్ళు చేసిన మలయాళం వాళ్ళు చేసినా, కన్నడ వాళ్ళు చేసినా, లేకపోతే తమిళ వాళ్ళు చేసినా కానీ అంత వర్కౌట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏదైతే తెలుగు సినిమా ఇండస్ట్రీ హవా ఉందో ఇప్పటితో తగ్గబోతుందా, ఇంకా పై స్థాయికి వెళ్ళబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే రాబోయే సినిమాలు ఈ సంవత్సరంలో మరో 2 సినిమాలు క్రేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. అది శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ ఒకటి, పుష్ప ది రైజ్ అల్లు అర్జున్ సినిమా. ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత మరి కంగువా సినిమా కూడా తమిళనాడు నుంచి వస్తున్న కంగువా సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఒక 3-4 సినిమాలు తప్పితే ఈ సంవత్సరం అంతంలో ఇవి తప్పితే వేరే సినిమాలు ఏమీ కనపట్ల. అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతున్నాయి. విశ్వంబర కానీ లేకపోతే ఇతర సినిమాలన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఒక ఏదైతే వారాంతం కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎంత వసూలు చేసాం దాని మీద చేశాం కాబట్టి, ఇప్పుడు ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి పుష్ప 2 కావచ్చు, అదేవిధంగా గేమ్ చేంజర్ కావచ్చు, లేదా కంగో కావచ్చు, ఈ 3 సినిమాలు ఏమన్నా బీట్ చేసే అవకాశం ఉందా, లేదంటే ఈ వారాంతం కలెక్షన్స్లో కొంత ఎగవాకే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే దేవర్ని బీట్ చేసే అవకాశం లేకపోలేదు. సినిమా హిట్ అయి ఉంటే గేమ్ చేంజర్ కానీ లేకపోతే పుష్ప 2 కానీ దేవర కలెక్షన్స్ని బీట్ చేసే అవకాశం లేకపోలేదు. కాకపోతే అవి అన్ సీజన్లో రిలీజ్ అవుతున్నాయి. చెప్పాలంటే ఇది మంచి సీజన్లో దేవర కలిసి వచ్చింది కాబట్టి ఆ సినిమాలకు మరి అవకాశం ఉంది. దేవర కలెక్షన్స్ని బీట్ చేసే అవకాశం ఆ 2 సినిమాలకైతే ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి ఈ వారాంతం ఏదైతే ఉందో ఈ కలెక్షన్ సంబంధించి మిగతా రానున్నటువంటి ఒక పుష్ప 2 కావచ్చు, లేదా గేమ్ చేంజర్ కావచ్చు, లేదా కంగో కావచ్చు బీట్ చేస్తా లేదా అనేది మరొక డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.